ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. పటేళ్ళ ముచ్చట జోరుగా ఇచ్చిర్రు ఇవాళ పేపర్ల. వెంకరెడ్డి పటేల్, రాజగోపాల్ పటేల్ తగవుల దారిలో తమ్ముడు రేవంత్ రెడ్డికి అంటగా అన్న. పంచాయతీలలోనేమో రాజగోపాల్ పటేల్ అంట. రేవంత్ రెడ్డి ఆయమనే పిల్లగాడని చెప్తాందుకేమో కోమరెడ్డి వెంకరెడ్డి తలిగాడు. చూడు రాజకీయం పాడైపోను. అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో పంచాయతీ పెడతానికి దారి తీస్తున్నట్టే ఉంది చూడబోతే. రాజగోపాల్ రెడ్డిలో మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి అది పక్క. రాజగోపాల్ రెడ్డికి గతంలోనే అన్నాడు, నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని అయితే బాగుంటుందని చెప్పకనే చెప్పిండు ముచ్చట. హోంశాఖ మంత్రి ఎందుకైతే వారిని నాశనం అడిగితే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అవినీతిని మొత్తం బయట పెట్టాలంటే, కేసీఆర్ని అరెస్ట్ చేయాల్సిన దమ్ము ధైర్యం ఉన్న మగోడిని నేను ఒక్కడినే అని చెప్పిండి. ఈయన హోంశాఖ మంత్రి పదవి కావాలని ఆయన పానం ఆయనకున్నది. హోంశాఖ ఇచ్చే కాలం లేదు, ఏ శాఖ ఇచ్చే కాలం లేదు ఆయనకు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తరచూ విమర్శలు. సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం పైన రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం. నిజంగానే నిన్న ఇది మన ఎవరు రేవంత్ రెడ్డి పటేల్ చెప్పగా ముచ్చట. ఏం జర్నలిస్టులు, ఆల్రౌండర్ కూడా జర్నలిస్టే. ఓడు కాలేజ్ కొంచెం కూర్చుంటే ఆయన గొట్టబుద్ధి అవుతుంది, వాడిని చూస్తేనే నాకు ఓకరు వస్తుందని చెప్పాడు. మరి ఆయన సొమ్మేమి జర్నలిస్ట్ తిన్నట్టే మాట్లాడేసరికల్లా రాజగోపాల్ రెడ్డి సార్ ఏమన్నాడు, వాస్తవానికి న్యాయమే మాట్లాడిన అలా. ఇప్పుడు నిజం అనాలి, అబద్ధం అనాలి. జర్నలిస్టులని అసలు మాట్లాడొద్దు. అది అనడంలో చాలా పొరపాటు రేవంత్ రెడ్డిది అని చెప్పడం ఈయన చేసిన తప్పు నడుదు పాడైపోను. అంటే నిజం మాట్లాడదు పాడైపోను. ఇంకా వారిని గౌరవించాలని అవమానించవద్దని సూచన. గతంలో 10 ఏళ్ళు నేనే సీఎం అన్న వ్యాఖ్యలపైన విమర్శలు. అన్నాడు కదా, రాసి పెట్టుకోరి, ఈ తెలంగాణ రాష్ట్రానికి నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని వాళ్ళు మన రేవంత్ పటేల్ అన్నాడు. మరి ఎవరైనా కానీ ఇది పెద్ద కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద సముద్రమే. ఇటువంటి పార్టీలో నేనే ముఖ్యమంత్రి అనుకోవడం అది ఇంతవరకు అది కరెక్ట్ కాదు. అట్లా అనుకోవడం తప్పది. ఏమైనా ఉంటే పెద్దలు నిర్ణయిస్తారు అని అనాలని రాజగోపాల్ రెడ్డి అన్నాడు. అది అనసరికల్లా పాడైపోను రేవంత్ పటేల్కి నచ్చదు. మంచి నిజం చెప్తే నచ్చదు కదా. మళ్ళీ రేవంతే ముఖ్యమంత్రి కావాలంటూ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి. ఇక చూడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అంటేనేమో తమ్ముడు కట్టేటంటే అది కరెక్ట్ కాదనేమో తమ్ముడు అన్నాడు, రాజగోపాల్ పటేల్ అన్నాడు. వెంకరెడ్డి పటేల్ ఏమన్నాడు ముచ్చట అంటే, ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండాలని నేను మంచిగా నిబ్బరంగా తడిబడ్డ తానం చేసి గణపతి కాడికి పోయి పూజ చేసుకొని వచ్చినా అని ఆయన చెప్తుండు ముచ్చట. ఇక చూడు, ఇప్పుడు తమ్ముడు ఎందుకు విమర్శిస్తుండు కాంగ్రెస్ పార్టీని, అన్న ఎందుకు ఇప్పుడు తనద పట్టుకొని తోకుతుండు కాంగ్రెస్ పార్టీని. ఇక జనాలే అర్థం చేసుకోవాలి. పదవులు పాడైపోను, పదవులు కావాలి. అన్నకేమో మంత్రి పదవి అటనే ఉండాలని అన్న బాధ ఉంది. తమిళకి ఏం కావాలి, మంత్రి పదవి కావాలనేమో తమిళకి ఉంది. అందుకోసమని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నట్టు గుర్తుంది. గతంలో ఈయనైనా ఆయన ఇద్దరు పోతారు. ఇవాళ రేవంత్ రెడ్డినే ఈయన ముందు ఈయననేమో ఏది సగతుకు వస్తుడు వెంకరెడ్డి. కానీ గతంలో ఏమన్నాడు రేవంత్ రెడ్డిని, అమ్మో రేవంత్ రెడ్డి అసలు బయటవాయిగా లేడని చెప్పలే. పీసీసీ పదవి నాకు కావాలి, సీనియర్లకు కాదని నిర్ణయాలు వచ్చినోనికి ఎట్టిస్తారు, ఆడ ఎన్నో కోట్లు పెట్టి తెచ్చుకుంటూ ఆడికెళ్ళి పదవి ఆయన అన్నడా అనలేదా ఓలు వెంకరెడ్డి. మళ్ళీ ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని గణపతి దగ్గర పోయి పూజ చేసి బొట్టు పెట్టుకొని వచ్చిందట ఈయన ముచ్చట. ఎందుకని మరి హామీ గట్టికి ఇచ్చినట్టు పాడైపోను. ఇంకా కాంట్రాక్ట్ వస్తాయని చెప్పిండా, లేకపోతే మంత్రి పదవి నీకు ఏడోగలేదని చెప్పిండా, ఏం చెప్పిండో పాడైపోను. అందుకోసమనే ఈయననేమో రేవంత్ రెడ్డిని లేపుతా ఉన్నాడు. ఇక రాజగోపాల్ పటేల్ ఏం చేస్తాడు, అమ్మ నాకు మంత్రి పదవి దొరకనట్టు పాడైపోను. ఆయన కూడా అనుకోవచ్చు, ఒక్కింట్లో ఇద్దరికి ఇవ్వాలని ఎట్టిస్తారు పాడైపోను, ఇది కానట్టు పాడైపోను, ఎట్లా చేయాలి రేవంత్ రెడ్డి మీద ఇక ఏడ దొరుకుతారా అని ఆయన చూస్తుడు. ఇద్దరు పుత్ర కలిసి అన్నదమ్ములకైతే పంచాయతీ పెట్టింది. ఈ రాజకీయం నాశనం అయిపోను. రాజకీయం అంటే కట్టుంటుంది. అది పెళ్ళ మొగలకు పడదా, అన్నదమ్ములకు పడదా, తల్లి కొడుకులకు పడదా. మళ్ళీ రేవంత్ సీఎం కావాలంటూ ఆయన సోదరుడు వెంకరెడ్డి గణపతి పూజ కూడా చేయించుకోవాలని వెల్లడి. ఏ గణపతి పూజ చేసినా కానీ వెంకరెడ్డి పటేల్కి అయితే ఇక డోకలేనట్టు గుర్తుంది. రేవంత్ రెడ్డి ఆయన దగ్గర ఉంది కదా, రేవంత్ రెడ్డి ఆయన చేతలో ఉన్నప్పుడు ఇక ఎక్కడ పాడైపోను. ఇక ఆయన మంత్రి పదవి ఆయనకు దక్కాల్సిందే, ఆయన మంత్రి పదవి ఆయనకే ఉంటుంది. కానీ ఇక రాజగోపాల్ రెడ్డికి వచ్చింది సాగు పాడైపోను. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ ఏమో ముక్కు మీద కాదే ముక్కునే కోసేసుకుంటాడు కొడుతుంది. ఎందుకంటే కొద్దిగా యువరక్తం కదా. ఇక అందుకోసమనే రాజగోపాల్ రెడ్డిని దగ్గర రానిచ్చే కాలం లేదు. ఇక ఎమ్మెల్యే పదవికి అంకితం అవుతాడు కొడుతుంది. ఇక అంతకు మించిన మంత్రి పదవి అయితే రానట్టే కొడుతుంది. ఇక రేపు మాప బీసీ వాదం అంటారు, బీసీలో రిజర్వేషన్లే ఓకే ఆయన అయితే వీళ్ళ సంగతి వీళ్ళ సంగతి వెనకకి అవుతుంది. ఇక ఈ కాలాన మంత్రి పదవి అయితే వచ్చే కాలం అయితే లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎన్నడుకున్నా కానీ దాచుకుని అయితే దాచుకోవడం ముచ్చట. ఏదన్నా ఉందంటే కుల్లం చెప్పేది మనస్తత్వం రాజగోపాల్ రెడ్డి. కానీ వెంకరెడ్డి మాత్రం గట్ట కాదు.
ఏ ఆనకు ఆ గొడుగు పడతాడు. ఇది అవునా కాదా ప్రజలారా చెప్పురు ఇక.